ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో రాయబడినట్టుగా, అడుగు వాటికంటేను ఊహించు వాటికంటేను ఎక్కువగా చేయ శక్తి కలిగిన క్రీస్తు యేసుకి వందనాలు. నిజమే, అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే కూడా ఎక్కువ చేస్తాడంట. నువ్వు ఏ విషయం అడుగుతున్నావో ఈరోజు జ్ఞాపకం చేసుకో. నువ్వు అడుగుతున్నది కొంచెం పాటి దయ ఉండొచ్చు, కానీ నువ్వు ఆలోచిస్తున్నది కొంచెం దయ ఉండొచ్చు, కానీ ఆయన నీకు ఇంకా ఎక్కువ చేయాలని ఆయన ఇష్టపడుతున్నాడు. మరి ఈరోజు మనం చేస్తున్న ఆ ప్రార్థన విజ్ఞాపన దేవుడు ఆలకిస్తున్నాడా అసలు అని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఆయన పరిపూర్ణమైనది, ఇంకా మంచిది, ఇంకా ఆశీర్వదించబడింది. నీకు అర్హతకు లేకపోయినప్పటికీ, నీకు అది ఇంకా నీ విషయంలో అది అవసరత లేకపోయినప్పటికీ ఇంకా మంచిది నీ బిడ్డలకు నువ్వు ఎలా ఇవ్వాలనుకుంటాము. నిజమే కదా, మనం చెడ్డవారైనప్పటికీ కూడా మన పిల్లలకు మంచి ఇవులు ఇవ్వాలని ఆశపడుతూ ఉంటామంట. అలాగే మరి దేవుడు మంచివాడై ఉండి మంచి ఇవులు ఎందుకు ఇవ్వడు? మరి శ్రేష్టమైన ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటాడంట. మనకి లోకంలో ఉన్న మంచిది ఇవ్వడానికి నాకు ఆయన ఆశపడుతూ ఉంటాడంట. అందుకనే నువ్వు అనుకున్నది కాదు. నిజమే, మన జీవితాలకు మనం అనుకుంటాం ఈ కొంచెం సరిపోతుంది, నా స్థాయికి ఇది వస్తే బాగుండు, నా యొక్క జ్ఞానానికి ఈ ఉద్యోగం వస్తే బాగుండు, నా పరిస్థితులను బట్టి ఈ కొంచెం జరిగితే బాగుండని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ ఆయన నిన్ను ఆ రీతిగా అనుకోవట్లేదు. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నిన్ను ఉంచాలని, దేశంలో ఉన్నటువంటి ఆయా ప్రాముఖ్యమైన పరిస్థితులలో నిన్ను ఆయన ఉంచాలని ఆయన ఇష్టపడే దేవుడంట. అందుకనే నువ్వు అడిగింది కాదు, నేను ఇంకా ఘనమైంది నీ చేతికి ఇవ్వాలని నేను ఇష్టపడుతున్నాను నా కుమారుడా అంటున్నాడు. నా కుమార్తె, నువ్వు కోరుకున్న దానికంటే నేను గొప్పదిస్తాను అని దేవుడు అంటున్నాడు. కాబట్టి మనం ఆ రీతిగానే ఆలోచించాలి. ఘనమైనది, నిజమే, ఎస్తేరు ఎప్పుడు అనుకొని ఉండదు ఒక రాణిగా నేను అక్కడ ఉంటాను అని కదా దేవుడు ఇచ్చాడు. యోసేపు కూడా ఎప్పుడు అనుకొని ఉండడు నేను అంత గొప్పవాడిని అవుతాను అని, కానీ దేవుడు ఇచ్చాడు. ఈరోజు నీతో నాతో కూడా అదే మాట దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు అడిగిన దానికంటే నేను ఎక్కువైనది, ఊహించిన దానికంటే గొప్పది నేను నీకు ఇస్తాను. నువ్వు అడుగు, నువ్వు సంతోషంతో అడుగు, నేను ఇచ్చే దేవుడిని. అలాగే నువ్వు విశ్వాసంతో అడుగు, నేను ఇస్తాను అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం అడుగుదాం, దేవుణ్ణి పొందుకుందాం. ఆమేన్. పరిశుద్ధుడు దేవా, ప్రేమ కలిగిన తండ్రి, యేసయ్య నీకు వందనాలు, స్తుతిస్తూ ఉంటాను. బిడ్డను మీరు జ్ఞాపకం చేసి నీ రక్తంలో కప్పుకొని నీ కృపయు సమాధానంతో నింపుకుంటాను. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీకే వందనాలు. నువ్వు అడిగిన దానికంటే గొప్పది ఇస్తాను, ఊహించిన దానికంటే ఉత్తమమైనది ఇస్తానని వాగ్దానం చేస్తున్నావు. కాబట్టి ప్రభా, మేము ఆ రీతిగా పొంది ఉన్నామని మేము నమ్ముతున్నాం తండ్రి. నువ్వు మాకు చేయబోతున్న మంచి మేళ్ళన్నిటిని బట్టి కూడా వందనాలు. అలాగే ఈరోజు ఎంతమంది అయితే తండ్రి కన్నీటితో ప్రభా అడుగుతున్నారో ఆరోగ్యమా అయా తండ్రి, అయా తండ్రి ప్రభా అనారోగ్యం విషయంలో అయితే దీర్ఘాయుష ఆరోగ్యం దయచేయండి, స్వస్థత దయచేయండి, సమాధానం దయచేయండి, విడుదల దయచేయండి తండ్రి. కుటుంబంలో నెమ్మది సమాధానం దయచేయండి, ఆర్థిక ఇబ్బంది నుంచి విడుదల దయచేయండి, సమాధానం దయచేయండి. బర్త్డే మ్యారేజ్ డే జరుపుకున్న బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకోండి అయా. సంపూర్ణమైన ఆశీర్వాదంతో నింపుకొని ఘనత మహిమ ప్రభువులు మీ చేతుల్లో పెట్టి యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.